టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ వెళ్తున్నా, మన జనరేషన్ బై జనరేషన్ మనం డెవలప్ అవుతున్నా గానీ, స్టిల్ వి ఆర్ లైక్ మహాత్మా గాంధీ ఫాలోవర్స్ అంటే, మీరు కొట్టండి అయినా సరే మేము ఇంకొక చంప చూపిస్తాము చూపిస్తాం. అన్న వేలోనే మన సిస్టమ్ ఇంకా వెళ్ళడం వల్ల, మేబీ చాలా మందిని మనం నష్టపోతున్నాము. సో, ఈ విషయానికొచ్చేసరికి ఇక్కడ ఇంటెలిజెన్స్‌లో ఫెయిల్ అయిందంటారా? గవర్నమెంట్‌లో ఫెయిల్ అయిందంటారా? పర్టిక్యులర్ సిచ్యువేషన్ గనుక మనం అనాలిసిస్ చేస్తే, ఇది ప్యూర్‌లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. డెఫినెట్‌గా ఓకే. ఇప్పుడు మనం మాట్లాడకూడదు దాన్ని. బికాజ్ నౌ మన కళ్ళ ముందున్నదంతా కూడా ఈ ఫెయిల్యూర్ అనేది ఏది అయినా కూడా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటనేది ఆలోచించాలి. వి షుడ్ నాట్ అంటే మోరల్‌గా మనము ఇప్పుడు ఇంట్రాస్పెక్షన్, ఇంటర్నల్ సర్జరీ ఇవన్నీ కూడా మనం తర్వాత చేసుకోవచ్చు. బట్ ఇట్స్ ప్యూర్‌లీ అక్కడ ఒక గెస్ట్లు ఒక టూరిస్టులు వస్తారనుకుంటున్నప్పుడు ఆల్ సెన్సిటివ్ ప్లేసెస్లో మనకున్నటువంటి అన్ని కొన్ని వేల మంది లక్షల మంది మనకు పారామిలిటరీ ఉంది, అక్కడ సిఆర్పిఎఫ్ ఉంది, అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఉంది, అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది. వీళ్ళందరూ ఉన్న తర్వాత మీరు ఎనీవేర్ ఎక్కడన్నా చూడండి, నేను 4-5 రకాల యూనిఫామ్స్ కనపడుతుంటాయి అక్కడ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి చూస్తే. సో ఇంత సెన్సిటివ్ ప్లేస్లో అంత ఇదిగా ఎలా వదిలేశారు?